నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. సీఎం పర్యటనకు స్థల పరిశీలన చేసిన ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటనకు సభ స్థలాన్ని రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కోసం జూలై 1వ తేదీన పాడేరు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కోసం మీటింగ్ స్థలం హెలిపాడ్ స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ గారు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గారు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ సౌరిమన్ పటేల్, ఎస్పీ అమిత్ బర్దార్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీష్, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, మాజీ జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్, అరకు పార్లమెంట్ కోస అధికారి వంతల నాగేశ్వరరావు, బాకురు సర్పంచ్ బాకురు వెంకటరమణరాజు, దారెల సర్పంచ్ పాంగ్య పాండురంగస్వామి, రాష్ట్ర ఎస్టీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సాగర సుబ్బారావు, అండీభ సర్పంచ్ సత్యనారాయణ, శోభకోట సర్పంచ్ శశి భూషణం నాయుడు, టీడీపీ నాయకులు త్రినాథ్ మురళి తదితరులు పాల్గొన్నారు. కాలం నుంచి ప్రతి నెల పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చి నుంచి చేపట్టుకున్నామో, కూటమి ప్రభుత్వం వచ్చి నుంచి గతంలో కంటే పెన్షన్స్ రేట్ పెంచడం అయితేనేమి, అన్ని వర్గాల ప్రజలకి, పేద ప్రజలకి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేయడం అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి స్వయంగా ఆయన చేతులారా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. ద్వారా ఈ నెల జూలై 1వ తారీఖున అల్లూరి సీతారాం జిల్లా పాడేరు నియోజకవర్గంలో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రానున్నారు. ఆ నిమిత్తం ఇక్కడ సీఎం టూర్ కోఆర్డినేటర్ గారు పెందుర్తి వెంకటేష్ గారు, పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు గిడ్డీశ్వర్ గారు, మా జీసీసీ డైరెక్టర్ గారు బొర్రా నాగరాజు గారు, ఇతర సర్పంచులు ప్రసాద్ గారు అందరూ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ఇక్కడ హెలిప్యాడ్ అయితేనేమి, లేకపోతే ప్రజల్ని ఉద్దేశించి సీఎం గారు మాట్లాడేటువంటి కార్యక్రమం, క్యాడర్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమం, ఆ ఏర్పాట్లు అయితేనేమి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు రాక కోసం గిరిజన ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నాం. ఆ ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగే విధంగా అధికారులతో పాటు ఈరోజు కార్యక్రమం చేయబడిందని తెలియజేస్తున్నాం.